హలో అండి అందరికీ ఈరోజైతే నైట్ డిన్నర్ వీడియో అనమాట. నైట్ చాలా అంటే చాలా చల్లగా ఉంది, వేడి వేడిగా తినాలనిపిస్తుంది. అందుకనేసి రోజు తినే అన్నం కాకుండా ఈరోజు ఏమైనా వెరైటీగా ట్రై చేద్దాం అనుకున్నాము. అప్పుడే నిన్న నానబెట్టిన పెసరపప్పు గుర్తొచ్చిందనమాట. అందుకనేసి రైస్ నానబెట్టేసి దానికి కాంబినేషన్గా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాము. నిజంగా చాలా బాగా వచ్చేసింది చట్నీ అయితే. నాకు అసలు రాదనుకోండి, ఈ చట్నీ నేను చేశానన్న భ్రమ అస్సలు పడద్దు మీరు, ఎందుకంటే ఇది మా అమ్మ చేస్తుంది. పొంగలి మాత్రం నేను చేశాను. చట్నీ మనకు అస్సలు సెట్ అవ్వదండి, దాంట్లో ఉప్పు లేకపోతే కారము ఎక్కువ అలా పడుతుంది. అందుకనేసి పిల్లలు తినాలి కదా, దాని సేఫ్టీ ఆలోచించి మా అమ్మ అయితే చట్నీ చేసింది. పొంగల్ మాత్రం నేనే చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. వేడి వేడిగా అందరికైతే సర్వ్ చేసేస్తున్నాను. అందరం కూర్చొని ఇలా తింటే నైట్ టైము నిజంగా చాలా బాగుంటుంది కదా. నైట్ అయితే తినేస్తాము, పిల్లలు కూడా బాగా తినేస్తారు. ఎందుకంటే అందరిలో కూర్చుంటే పిల్లలు కూడా చాలా బాగా తింటారు. అందుకనేసి అందరం పెట్టుకొని అయితే కూర్చున్నాము. నిజంగా చాలా బాగుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకున్న వాళ్ళైతే కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే సబ్స్క్రైబ్ వల్ల, మీరిచ్చే లైక్ వల్ల నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి బూస్ట్ వస్తుందన్నమాట. కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్, షేర్ చేయడము, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి నైట్ టైమే పర్ఫెక్ట్ టైం అనేసి నా ఫీలింగ్ అండి. ఎందుకంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళడంలో, ఏదో ఒక వర్క్కి వెళ్ళడంలో హడావిడిగా ఉంటుందన్నమాట. టైం స్పెండ్ చేయలేము, కలిసి తినలేము. అందుకనేసి మధ్యాహ్నం అంటే స్కూల్లో పిల్లలకి వర్క్ చేసే వాళ్ళకి వర్క్ దగ్గర అలాగే సరిపోతుంది. ఓన్లీ నైట్ టైం మాత్రమే అందరం కూర్చొని తినడానికి అయితే పర్ఫెక్ట్ టైం అనమాట. మా పాప చూడండి చాలా బాగుందనేసి అయితే చెప్తుంది. తనకి చట్నీ ఉంటే చాలు, దోశ ఏదైనా కూడా తినేస్తుంది. చట్నీయే కావాలి, కారం వేసినా కూడా తినదనమాట. ఈ రోజుకైతే ఇదే వీడియో. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. వేడి వేడిగా అయితే తినేసామన్నమాట. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోద్దు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.